రాష్ట్రంలో ఓటర్ లిస్టులో అవకతవకలైతే అడ్డు అదుపు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. వైసీపీ ఓడిపోతామనే భయంతో ఈరోజు ఓటర్స్ లిస్టు తారుమారు చేయడానికి దొంగ ఓట్లని ఎన్యూమరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ ఓటర్స్ మ్యానిపులేషన్ స్టార్ట్ అయింది. చరిత్రలో ఎప్పుడు కూడా మొన్న కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పాను, ఓటర్ లిస్ట్ అనేది ఎన్నికల అధికారులు తయారు చేస్తారు. రాజకీయ పార్టీలు ప్రచారం చేసి ఓట్లు వేయించిన ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు దుర్మార్గం ఏంటంటే ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్పించడం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీసేయడం, ఎక్కడికక్కడ ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. దానికి ఒక కేస్ స్టడీ మీరు రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇదే నమూనా ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ చంద్రగిరి నియోజకవర్గం దీనికి ఒక కేస్ స్టడీగా ఎన్నికల కమిషన్ కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే ఎన్నికల కమిషన్ తిరుపతి కలెక్టర్ పైన అదే మరి ఎస్పీల పైన ఇద్దరిపైన చాలా కోప్పడ్డారు. మీరేమనుకుంటున్నారు, ఏంటి అవకతవకలు, పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లో అవకతవకలు జరిగాయి, మీరేమి యాక్షన్ తీసుకున్నారు, మీకు ఏదైనా ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వాళ్ళు లీవ్ పెట్టేసి వెళ్తే కానీ అవకతవకలు జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను పవన్ కళ్యాణ్ విన్నప్పుడు ఇదే చెప్పాము. ఇక్కడ ఆ రోజు మేము చెప్పిన 3 రోజులకు మునుపు, లేకుంటే 1 రోజు 2 రోజులకు మునుపు నాని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు. ప్రొటెస్ట్ కింద 6 నెలల నుంచి పోరాడాడు. ఓసారి పోరాడిన తర్వాత ఈ రాక్షసులు చేసే పనులు చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ రావడం కూడా ఓసారి జరుగుతుంది. అలాంటి ఫ్రస్ట్రేషన్కే లోనయ్యాడు. అంటే ఏ విధంగా అరాచకం చేస్తున్నారో ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే నేను 45 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నేరస్తుల్ని దొంగల్ని నేను ఎప్పుడు చూడలేదు. ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. దీనికి 6 మండలాలు ఉన్నాయి. ఈ యొక్క దీనికి నియోజకవర్గానికి సరౌండెడ్ 11 నియోజకవర్గాలు. ఇటు తిరుపతి, కాళహస్తి, లహండగిరి, పక్కన వస్తే జిడినూరు, పూతలపట్టు, పుంగునూరు, ఆ పక్క పీలేరు, పక్కన రాయచోటి, ఇంకో పక్క రజంపేట, ఇవన్నీ వస్తున్నాయి. వీళ్ళు చేసే మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 విచ్చలవిడిగా ఉపయోగించారు. పోయినసారి ఇక్కడ చూస్తే 2,90,000 ఓట్లతో 325 బూతులు ఉన్నాయి. ఇప్పుడు 3,08,000 ఓట్లు అన్నారు. దీనికి 70 బూతులు పెంచేశారు. అంటే 325 బూతులు 375 బూతులు అయిపోయినాయి 18,000 ఓట్లకి. అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఒక తుమ్మలగుంట్లో 4 బూతులు ఉన్నాయి. అవి ఇప్పుడు 7 బూతులు చేశారు. అంటే మొత్తం కలిసి వాళ్ళ లెక్కలు మళ్ళా 2,70,000 ఓట్లే ఉన్నాయి. అది 3,08,000 ఓట్లు అయినాయని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అప్పటికి కూడా 38,000 ఓట్లు మార్పులు కొత్తగా వచ్చినట్టు ఉన్నాయి. ఇందులో 25,000 ఓట్లు కొత్త ఓట్లు ఫామ్ 6లో చేర్పించేశారు. అందులో 25,000 ఓటర్లో 6,000 మంది 40-85 సంవత్సరాల ఓటర్స్ అన్నమాట, వయసు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. ఈ 13,000 ఓట్లు మన వాళ్ళు చాలా హోంవర్క్ కూడా చేశారు. హోంవర్క్ చేసి చాలా సిస్టమేటిక్గా పిఎస్సి 13,928
ఓట్లు పిఎస్సి కింద ఉన్నాయి, అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్. ఫోటో సిమిలర్ ఎంట్రీస్ చూస్తే 14,000 ఉన్నాయి. దాంట్లో మీరు చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్. సంగీతం హరిన ఇది సంగీతం హరి, అది వచ్చి హరి సంగీతం, సంగీతం హరి. ఈ ఫోటో చూడండి, ఒకటి తిరుపతి, ఒకటి చంద్రగిరి. తిరుపతి ఓటుని దీంతో మార్చేసుకున్నారు. ఇంటి పేరు వెనకాల పెట్టారు, ఒక దాంట్లో ముందు పెట్టారు. ఇది ఒక ఎగ్జాంపుల్. అదే మరి ఇంకో పక్కన చూస్తే శ్రావ్య దోవాల శ్రావ్య చంద్రగిరి కాళహస్తి. అంటే ఎంత బరిదెగిచ్చేశారంటే అంత బరిదెగిచ్చారు. ఇంకొక ఓటు ఇక్కడ మల్లంగుంట్ల మహేష్ పీలేరు, మల్లంగుంట్ల మహేష్ కోర్టు బ్లడ్ చేసి చంద్రగిరి. ఇదేం చేశారు, బ్లర్ చేశారు. అంటే బ్లర్ చేసి ఓట్లు మార్చేశారు. అదే మరి ఒకటిని కాదు, అన్నీ ఇదే మారిగా. ఇంకో పక్క తిరుపతి చంద్రగిరి. ఇది నందిని పసుమూర్తి, నందిని పసుమూర్తి, చంద్రగిరి తిరుపతి, రెండు బ్లర్ చేసేసారు. ఇంకా ఇది చూసే పని లేదు, ఈ పేరుతో వెళ్ళిపోతారు. అంటే ఆఫీసర్స్ ఏ లెవెల్లో కొల్లుడయ్యారంటే ఆ లెవెల్లో కొల్లుడయ్యారు. అదే ఎన్నికల కమిషన్ అడిగింది. ఇవి మీకు తెలియకుండా మీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కోడ్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు దొంగతనంగా వాళ్ళు ఎంట్రీ అయ్యి దొంగతనంగా చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం, అది కూడా నేరమే. కానీ మీ యొక్క పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసుకునే పరిస్థితి వస్తే వేర్ ఆర్ యు గోయింగ్? మీరు కూడా దీని మీద కొల్లు డైరెక్ట్ అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా కూడా వార్నింగ్ ఇచ్చారు. మల్లగుంట్ల బలరాముడు అడ్రస్ మార్చి కొంచెం బ్లర్ చేశారు. అది పీలేరు, చంద్రగిరి. ఇలాంటివి ఇది చంద్రగిరి, తిరుపతి, కాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, తిరుపతి. ఈ చుట్టుపక్కల ఉండే అన్ని కాన్స్టిట్యూన్సీలు చేశారు. ఇది కాళహస్తి, ఈ సత్తివేడు, చంద్రగిరి. ఈ పేరైతే సతీష్ కుమార్ అల్లంపాటి, చంద్రగిరి, సత్తివేడు. అంటే సత్తివేడు నియోజకవర్గం కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇది బూతుల్లో కూడా ఎక్కడుండే బూతుల్లో కూడా మార్చారు. మళ్ళా మణికంఠ మునగాల బూత్ నెంబర్ 228, బూత్ నెంబర్ 226 మణికంఠ మునగాల. ఇట్లా బూతులు మార్చారు, కాన్స్టిట్యున్సీని మార్చారు. ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు.